నరుటోలో ఆల్మోస్ట్ ప్రతి షినోబి నింజుత్సు, గెంజుత్సు అండ్ తైజుత్సులని వాడగలరు. కానీ సమ్మనింగ్ జుత్సులని మాత్రం కొంతమంది రేర్ షినోబీలే వాడగలరు. సమ్మనింగ్ జుత్సు ఒక షినోబి తన రక్తం ద్వారా ఒక యానిమల్తో కాంట్రాక్ట్ చేసుకొని వారికి అవసరమైనప్పుడల్లా ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్ని వాడి ఆ యానిమల్ని సమ్మన్ చేయవచ్చు. అలాంటి కాంట్రాక్ట్ చేసుకోవాలి అంటే చాక్రా కంట్రోల్ని అండ్ సీలింగ్ని మాస్టర్ చేయాలి. సో సమ్మనింగ్ జుత్సు అంత ఈజీ కాదు. ఈ వీడియోలో టాప్ 10 సమ్మనింగ్ జుత్సు యూజర్స్ ఎవరో చూద్దాం. స్ట్రెంగ్త్ బట్టి కాకుండా ఒక షినోబి తన ఎంతవరకు సమ్మనింగ్స్ మీద డిపెండ్ అవుతారో అండ్ ఎంత ఎఫిషియెంట్గా వాడగలరో అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ని నేను ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, ఈ వీడియోస్లో ఓన్లీ యానిమల్ సమ్మనింగ్స్ని కన్సిడర్ చేస్తున్నాను. మాదర 9 టైల్ సమ్మనింగ్ని, టొబిరామా రీయానిమేషన్ని, హషిరామా రోషమోన్ గేట్స్ని, అలాగే 1010ల వెపన్ సమ్మనింగ్ ఎబిలిటీస్ ఉన్నవారిని కన్సిడర్ చేయట్లేదు. ఇక వీడియోలోకి వెళ్దామా? మినాటో నామికాజే టర్డ్స్ని సమ్మన్ చేయగలడు. కురామా అటాక్ టైంలో గామాబంటాన్ని సమ్మన్ చేసి 9 టైల్స్ని కొన్ని క్షణాల వరకు సప్రెస్ చేశాడు. అలాగే గెరోటారాని సమ్మన్ చేసి నరుటో 8 ట్రైగ్రామ్ సీల్ యొక్క ఫార్ములాని జిరాయాకి ఇవ్వమని చెప్తాడు. ఇలా ఇంటెల్ని షేర్ చేయడానికి సమ్మన్స్ని ట్రాన్స్పోర్ట్లా వాడేవాడు. కానీ ద ఎల్లో ఫ్లాష్ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి అతని స్పీడ్. ఎక్కువగా ఫ్లయింగ్ రేజిన్ మీద డిపెండ్ అయ్యేవాడు. సో మన ర్యాంకింగ్స్లో మినాటో నంబర్ 10. కాపీ నింజా కకాషి లాయల్ లింకెన్ డాగ్స్తో కౌంట్లెస్ మిషన్స్ కంప్లీట్ చేశాడు. ఈ ప్యాక్లో 8 డాగ్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక యూనిక్ లుక్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది. అందులో పకూన్ని కకాషి ఎక్కువగా సమ్మన్ చేసేవాడు. ఈ సమ్మన్స్ని టార్గెట్ని ట్రాక్ చేయడానికి ఎక్కువగా వాడేవాడు. కాంబాట్లో సపోర్ట్ ఇస్తాయి కానీ ఇండివిజువల్గా ఫైట్ చేసేంత శక్తి వీటికి లేవు. సో కకాషి మన ర్యాంకింగ్స్లో 9th ప్లేస్లో ఉన్నాడు. ఒరోచిమారు సాయంతో రూచు కేవ్కి చెందిన స్నేక్ క్లాన్తో కాంట్రాక్ట్ చేసుకుంటాడు సాస్కే ఉచిహా. బాస్ స్నేక్ మాందాని సమ్మన్ చేయగలడు. ఇది ఒక కాంబాట్ సమ్మన్. బట్ మాందాకి ప్రైడ్ ఎక్కువ, ఎవరి మాట వినేది కాదు. సో సాస్కే గెంజుత్సుతో మాందాని కంట్రోల్ చేసేవాడు. దీదరా హ్యూమన్ ఎక్స్ప్లోజన్ నుంచి సాస్కే తప్పించుకునే ప్రయత్నంలో మాందా చనిపోతుంది. ఆ తరువాత హాక్స్ని సమ్మన్ చేసేవాడు సాస్కే. బట్ కాంబాట్ కోసం కాకుండా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎవేషన్ కోసం హాక్స్ని వాడేవాడు. 4th గ్రేట్ నింజా వార్లో ఆవుడా అనే స్నేక్ని సమ్మన్ చేశాడు సాస్కే. ఇది మాందాలా కాకుండా సాస్కేకి లాయల్గా ఉంటుంది. సాస్కేకి సమ్మనింగ్ జుత్సు వచ్చినప్పటికీ యాజ్ ఉచిహా తన ప్రైమరీ స్ట్రెంగ్త్ షారింగాన్ ఎబిలిటీస్. సో సమ్మనింగ్ మీద మరీ ఎక్కువగా డిపెండ్ అయ్యేవాడు కాదు. మన ర్యాంకింగ్స్లో సాస్కే ప్లేస్ వచ్చేసి నంబర్ 8. ఒరోచిమారు కూడా మాందాని సమ్మన్ చేయగలడు. ముందు చెప్పినట్లు మాందా ఎవరి మాట వినడానికి ఇష్టపడేది కాదు. కానీ ఒరోచిమారు మాందాకి తరచుగా మనుషులన్నీ బలిచ్చేవాడు. అలాగే ఒరోచిమారుకి స్నేక్ టెక్నిక్స్ బాగా తెలుసు. ఫార్బిడెన్ జుత్సులను, బైండింగ్ జుత్సులను చాలా నేర్చుకున్నాడు. సో మాందా మాట వినకపోతే ఎలాగైనా ఒరోచిమారు తనని కంట్రోల్ చేస్తాడని తనకు తెలుసు. ఆ భయంతో ఒరోచిమారు ఇచ్చిన బలులని అంగీకరించి అతని మాట వింటుంది. మాందా చనిపోయాక ఒరోచిమారు ఆ స్థాయి బాస్ స్నేక్ని ఎప్పుడూ సమ్మన్ చేయలేదు. సో ఒరోచిమారుకి మనమిచ్చే ర్యాంక్ నంబర్ 7. నేను వీడియో ముందు చెప్పినట్లు ఇది సమ్మనర్ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్ కాదు. ఆ షినోబి సమ్మనింగ్ మీద ఎంత డిపెండ్ అయ్యాడు అండ్ ఎంత ఎఫిషియెంట్గా వాడగలడు అన్న దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చాను. నంబర్ 1లో ఉన్నది ఎవరో చూశాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ప్లీజ్ వీడియోని చివరి దాకా చూడండి. నరుటో మినాటో అండ్ జిరాయాల టర్డ్స్ ఆఫ్ మౌంట్ మియోబకుతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. టర్డ్స్ చాలా వర్సటైల్. కాంబాట్, సపోర్ట్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఈవెన్ ట్రైనింగ్లో కూడా సపోర్ట్ ఇస్తాయి. ఎల్డర్ టోడ్స్ ఫుకాసకు అండ్ షీమా నరుటోకి సేజ్ మోడ్ని నేర్పిస్తాయి. పెయిన్ ఆర్క్లో హిడెన్ లీఫ్ డిస్ట్రాయ్ అయ్యాక నరుటో మల్టిపుల్ టోడ్స్ సమ్మనింగ్స్తో సేజ్ మోడ్లో ఎంట్రీ ఇచ్చే సీన్ మనం అస్సలు మర్చిపోలేము. గామబంటా లాంటి జైంట్ టోడ్స్ అతని కోసం ఫైట్ చేస్తాయి. కానీ 4th గ్రేట్ నింజా వార్లో సమ్మనింగ్ జుత్సు మీద అతను మరీ ఎక్కువగా డిపెండ్ కాలేదు. అతనికి సేజ్ మోడ్ ఉంది. కురామా పవర్ని మాస్టర్ చేశాడు. యుద్ధం ముగిసే సమయానికి అతనికి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్ కూడా ఉంది. రకరకాల కెక్కే గంకాలని వాడగలడు.
సో నరుటోకి మనమిచ్చే ర్యాంక్ నంబర్ 6. థర్డ్ హొకాగే ద ప్రొఫెసర్ హిరుజెన్ సారుటోబి మంకీ కింగ్ ఎన్మాని సమ్మన్ చేయగలడు. ఎన్మా మోస్ట్ ఇంటెలిజెంట్ సమ్మన్ అని చెప్పొచ్చు. హిడెన్ లీఫ్కి తన లాయల్టీని తెలియజేస్తూ హిడెన్ లీఫ్ హెడ్ ప్రొటెక్టర్ని ధరించేది. తైజుత్సు కూడా వాడగలదు. హిరుజన్తో లాంగ్ టైం ట్రావెల్ చేయడంతో హిడెన్ లీఫ్ పాలిటిక్స్ కూడా బాగా తెలుసు. ఇంత వైజ్ అండ్ పవర్ఫుల్ సమ్మన్ని హిరుజన్ బ్యాటిల్స్లో ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా, అడ్వైజర్లా ఉపయోగించుకునేవాడు. అంతేకాకుండా ఎన్మా ఒక అన్డిస్ట్రక్టబుల్ అడమెంటెంట్ స్టాఫ్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి హిరుజన్కి వెపన్లా మారేది. ఈ స్టాఫ్ సాయంతో కురామాని విలేజ్ నుంచి బయటికి దూరంగా నెట్టగలడు హిరుజన్. అంత పవర్ఫుల్ ఎన్మా. ఇలా తాను 5 ఎలిమెంటల్ చాక్రాస్ని మాస్టర్ చేసినప్పటికీ, హిడెన్ లీఫ్లో ఉన్న ప్రతి జుట్సుని వాడగలిగినప్పటికీ ఎన్మాని ప్రతి బ్యాటిల్లో తన పక్కనే ఉండేలా చూసుకునేవాడు. సో హిరుజెన్ సారుటోబి మన లిస్టులో నంబర్ 5లో ఉన్నారు. హాన్జో ఆఫ్ ది సాలమాండర్. ఇతని పేరు చెబుతూనే ఇతను తన సమ్మనింగ్ని ఎంత ఎఫెక్టివ్గా వాడగలడో అర్థమవుతుంది. హాన్జో ఇబుజే అనే జైంట్ సాలమాండర్ని సమ్మన్ చేయగలడు. ఇబుజే టాక్సిక్ గ్యాస్ని కంటిన్యూస్గా రిలీజ్ చేస్తుంది. సో చుట్టుపక్కల ఉన్న వారంతా జస్ట్ ఇబుజే ప్రెజెన్స్ వల్లే చనిపోగలరు. బ్లాక్ సాలమాండర్ యొక్క పాయిజన్ శాక్ని హాన్జో బాడీలో ఇంప్లాంట్ చేయడం వల్ల అతని మీద ఎటువంటి పాయిజన్స్ ప్రభావం చూపవు. ఇలా అతనికి హాన్జో ఆఫ్ ది సాలమాండర్ అనే పేరు వచ్చింది. అతని ఆయుధాలతో పాటు అతని ఊపిరిలో కూడా పాయిజన్ ఉండేది. ఇలా ఇబుజేతో థర్డ్ గ్రేట్ నింజా వార్లో తన పేరు మారుమోగిపోయేలా చేశాడు. జిరాయా, సునాడే, ఒరోచిమారు లాంటి పవర్ఫుల్ షినోబీలు కలిసి కూడా అతన్ని ఓడించలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ వారి ముగ్గురికి 3 లెజెండరీ శానిన్స్ అని పేరు పెట్టింది హాన్జోనే. సో ఒక బ్యాటిల్ ఫీల్డ్లో కేవలం ఇబుజేని సమ్మన్ చేసి కొన్ని వందల మంది ప్రాణాలు తీయగలిగే హాన్జో మన లిస్టులో నంబర్ 4. నంబర్ 3 స్పాట్ని నేను ఇద్దరు షినోబీలకి ఇవ్వాలనుకుంటున్నాను, సినాడే అండ్ సాకురా. వీరికి షికోత్సు ఫారెస్ట్కి చెందిన స్లగ్ క్వీన్ కత్సుయుతో కాంట్రాక్ట్ ఉంటుంది. వార్ టైంలో ద బెస్ట్ సపోర్ట్ సమ్మన్ కత్సుయు. కామ్గా ఉండే లాయల్ అండ్ ఇంటెలిజెంట్ సమ్మన్. చాక్రా ట్రాన్స్ఫర్ చేసి హీల్ చేస్తుంది. చిన్న చిన్న స్లగ్స్లా డివైడ్ అయ్యి మల్టిపుల్ పీపుల్ని అట్ ఎ టైం హీల్ చేయగలదు. ఈ చిన్న స్లగ్స్ ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా ఇండివిజువల్గా పనిచేయగలదు. అండ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇంటెల్ని షేర్ చేయడానికి షినోబీల మధ్య రిలేలా పనిచేసేది. హీలింగ్ సమ్మన్ కావడంతో సునాడే అండ్ సకురాకి ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మన్. పెయిన్ ఆర్క్లో, థర్డ్ గ్రేట్ నింజా వార్లో, అలాగే ఫోర్త్ గ్రేట్ నింజా వార్లో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడింది కత్సుయు. వార్ టైంలో అతి ముఖ్యమైన సమ్మన్ ఉన్న సునాడే అండ్ సకురా కన్ఫామ్గా నా టాప్ 3లో ఉంటారు. నగాటో ఒక న్యాచురల్ సమ్మనింగ్ యూజర్. అతనికి ఏ యానిమల్తోనూ బ్లడ్ కాంట్రాక్ట్ లేదు. కానీ తన రిన్నెగాన్ పవర్ వల్ల 6 పాత్స్ ఆఫ్ పెయిన్లో ఒకటైన అనిమల్ పాత్ ద్వారా మల్టిపుల్ క్రీచర్స్ని సమ్మన్ చేయగలడు. ఇలా రకరకాల బీస్ట్లని ఒకేసారి సమ్మన్ చేసి వాటిని కంట్రోల్ చేసి ఎనిమీస్ని ఓవర్ పవర్ చేయగలడు. అనిమల్ పాత్తో పాటు తన మిగిలిన పాత్స్ని కూడా ఈక్వల్గా ఎఫెక్టివ్గా వాడాడు. ముఖ్యంగా జిరయాని చంపడానికి, అలాగే నరుటోతో జరిగిన ఫైట్లో ఇది మనం గమనించాం. సో నగాటోకు నేనిచ్చే ర్యాంక్ నంబర్ 2. ఈ పాటికి మీలో చాలామంది జిరాయా నంబర్ 1 అని గెస్ చేసింటారు. ఇతను కూడా నరుటో అండ్ మినాటో లాగే టర్డ్స్ ఆఫ్ మౌంట్ మ్యోబోకుతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అయితే జిరాయా మాత్రమే ఎందుకు నంబర్ 1లో ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చెప్పినట్లు టర్డ్స్ ఒక వర్సటైల్ సమ్మనింగ్. కాంబాట్, సపోర్ట్, ట్రైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్లో కూడా పనికొస్తాయి. జిరాయా కూడా కాంబాట్ కోసం బాస్ టోడ్ గామబంటాని సమ్మన్ చేయగలడు. హిడెన్ రైన్లోకి ఒక చిన్న టోడ్ బాడీ ద్వారా చాలా ఈజీగా ఎంటర్ అవుతాడు. అలాగే ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎనిమీస్ని ఒక టోడ్ బాడీలోకి తీసుకెళ్ళి ఎవరూ ట్రేస్ చేయకుండా పని అయిపోగొడతాడు. రీసెర్చ్ చేసేందుకు ఒక పెయిన్ బాడీని అదే టోడ్ సాయంతో హిడెన్ లీఫ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. అంతేకాదు టోడ్స్ని స్పైస్లా కూడా వాడతాడు. వీటన్నిటికీ మించి జిరాయా సేజ్ మోడ్ తన సమ్మనింగ్తోనే సాధించగలడు. మనందరికీ తెలుసు జిరాయా సేజ్ మోడ్లో వేరే లెవెల్ షినోబి అని. అయితే తను నరుటోలా ఈజీగా సేజ్ మోడ్ స్థితికి చేరలేడు. జిరాయా పవర్ఫుల్ షినోబి అయినప్పటికీ నేచర్ ఎనర్జీని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయలేడు. ఎల్డర్ టోడ్స్ ఫుకసకు అండ్ షీమాని సమ్మన్ చేసి
వారితో ఫ్యూజ్ అయ్యి నేచర్ ఎనర్జీని ఎఫిషియెంట్గా బ్యాలెన్స్ చేసేవాడు. అలా ఎల్డర్ టోడ్ సాయంతోనే సేజ్ మోడ్ని సాధించగలడు. నిజానికి జిరాయాకి పెయిన్ సీక్రెట్ ముందే తెలుసుంటే కథ వేరేలా ఉండేది. అంత పవర్ఫుల్ షినోబి జిరాయా. జిరాయాల సమ్మనింగ్ జుట్సు మీద డిపెండ్ అవుతూ అట్ ది సేమ్ టైం అంత ఎఫెక్టివ్గా వాడే షినోబి వేరొకరు లేరని నా అభిప్రాయం. సో జిరాయా నా దృష్టిలో నంబర్ 1 సమ్మనింగ్ జుట్సు యూజర్. వీడియో ఇంతవరకు చూసిన వారికి ఒక చిన్న ప్రశ్న. తెమరి, డాన్జో, మైట్ గై సమ్మనింగ్ జుట్సులని వాడగలరా? ఒకవేళ వాడగలిగితే వారి సమ్మన్ల పేర్లని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ యానిన్ దోస్తులకి ఈ వీడియో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము.